అందరూ ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్ తో కూడా చూడాలి. ఇందులో నువ్వు యాక్ట్ చేసావు కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది? స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా. ఎవరితో వచ్చావు సినిమాకి? ఏమని చెప్తావు అందరికి, ఆడియన్స్ కి ఏం చెప్తావు సినిమా గురించి? అందరూ చూడాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. సినిమా పేరు ఏం పేరు? గమ్ గమ్ గణేష అన్న. గమ్ గమ్ గణేష్ అనే సినిమా చూసిన చాలా బాగుంది నిజంగా. ఆనంద్ దేవరకొండ అల్టిమేట్ భయ్య, యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది నిజంగా. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే ఫుల్ కామెడీ, ఎక్కడ మాత్రం కామెడీ లెవెల్స్ అయితే ఎక్కడ దక్కలేదు అసలు. వెన్నెల కిషోర్ కామెడీ కానీ అందరు కామెడీ అయితే టైమింగ్ ఉన్న కామెడీ అనమాట. సినిమా మొత్తం ఫుల్ కామెడీ కానీ, ఆ సాంగ్స్ కానీ, వినాయకుడు గమ్ గమ్ గణేష్ అంటే ఏమనుకున్నా కానీ సినిమా చూసినప్పుడు అర్థమైపోయింది భయ్య, నిజంగా 100 కోట్లు ఏంది భయ్య, ఆ విగ్రహాలు ఏంది భయ్య, ఆ బంగారం ఏంది భయ్య, ఆ గోల్డ్ ఏంది భయ్య. సినిమా చాలా ఎంజాయ్ చేస్తాను నిజంగా. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇట్స్ బెస్ట్ సినిమా అనమాట. చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది గమ్ గమ్ గణేష్ అనే సినిమా. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ పడలేదు భయ్య. సూపర్ గా ఉంది సినిమా, అసలు ఎవరు మిస్ కావద్దు. ఆ క్లైమాక్స్ ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఉదయ్ కోమసిని గారి డైరెక్షన్ లో నిజంగా చాలా అంటే చాలా బాగా తీశారు. కామెడీ కంటెంట్ కానీ, డేవిడ్ క్యారెక్టర్, ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్ నిజంగా వెన్నెల కిషోర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇమాన్యుయల్ కానీ కామెడీ, అసలు కమెడియన్స్ సూపర్ చాలా బాగా తీశారు. హీరో యాక్టింగ్ కానీ స్టోరీ మనం చాలా నీట్ గా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తీసుకోలేదు, నిజంగా మూవీ చాలా అంటే చాలా బాగుంది. అలా ప్రకటించండి. గమ్ గమ్ గణేష్ మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది మూవీ అయితే. మన ఆనంద్ దేవరకొండ గారు అసలు స్టోరీ సెలెక్షన్ లో మాత్రం నెంబర్ 1 అనిపించుకుంటున్నాడు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్ తోటి కూడా వచ్చి ఎంజాయ్ చేసి మంచి చిల్ అవుట్ అవ్వచ్చు. అసలు మన డైరెక్టర్ ఉదయ్ గారు మాత్రం అసలు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మనకి ఎంజాయ్ చేయాలని చెప్పేసి తీసిన సినిమా. లాస్ట్ ఒక 10 minutes మన గణేష్ మహారాజ్ గారు, గణేష్ దేవుడు కనిపించినప్పుడు అల్లి దండం పెట్టిరు అందరు కలిసి. అట్లా చూపెట్టిన నేమ్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన ఉదయ్ గారు. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చేతన్ భరద్వాజ్ గారు చాలా బాగా ఇచ్చిర్రు. ఈ మూవీ కన్నా జస్టిఫికేషన్ ఇచ్చిర్రు. మూవీ ఓవరాల్ గా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్ కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటే వీకెండ్ మంచి బ్లాక్ బస్టర్. గమ్ గమ్ గణేష్ మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మంచి కామెడీ ఉంది. సో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ తో పాటు కామెడీ కూడా బాగా చేస్తాడని చెప్పి ఈ మూవీతో కన్ఫర్మ్ అయింది. సో దాని పక్క ఇమాన్యుయల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరు థియేటర్ కి చూడండి. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సినిమా అంటే ఇది చాలా రోజుల మంచి సినిమా. మన ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాలో చూడడం నాకే చాలా బాగా నచ్చింది. మన ఇమానిలు ఆనంద్ దేవరకొండ ఇద్దరి కాంబినేషన్ మాత్రం సూపర్ భయ్యా, చాలా బాగా అనిపించింది. అదే ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చూడాలంటే గమ్ గమ్ గణేష ఆ టైటిల్ తగ్గడే. లాస్ట్ కు మాత్రం క్లైమాక్స్ మాత్రం డబ్బులంతా కాలిపోవడం, అప్పుడు మన గణేష్ని విశ్వరూపం రావడం నాకు చాలా బాగా నచ్చింది. గమ్ గమ్ గణేష ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ సాంగ్స్ కి సాంగ్స్ ఏడా తగ్గదు భయ్యా. ఒక కొత్త స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది. జై గణేష్ మహారాజ్ జై. గమ్ గమ్ గణేష్ సినిమా చూసిన, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మన చిన్న ఆనంద్ అన్నకైతే నిజంగా సూపర్ హిట్ పడిపోయింది. బేబీ తర్వాత నిజంగా ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బేబీతో అందరినీ ఏడిపిస్తే ఈ సినిమాతో అందరినీ నవ్వించిన అన్న. నిజంగా నువ్వు గ్రేట్ అన్న. నిజంగా నీ యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదన్న. నిజంగా ఇరుగా తీసిండు. ఆ ఫైటింగ్ కానీ, ఆ యాక్షన్ సీన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కూడా ఇమాన్యుల్ అన్న గ్రేట్ అన్న. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినావు ఈ సినిమాతో. నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అన్న చాలా చాలా బాగుంది. నిజంగా ఒక మంచి స్టోరీ ఉందప్ప. అంటే డబ్బుకి ఆశపడి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఏమైతుంది అని చెప్పి అదే అనమాట స్టోరీ అనేది. ఉదయ్ అన్న డైరెక్షన్ కూడా మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి స్టోరీ మాకు ఎన్నెన్నో రావాలి, ఇలాంటి సినిమాలు మీరు తీయాలి. నేను లాస్ట్ ఒకరు చెప్తా అన్న, మీ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళను, లవర్లను, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్ లో చూడండి. గమ్ గమ్ గణేష్ మీ అందరికి నచ్చే సినిమా అన్న. గమ్ గమ్ గణేష్ ఫుల్ తమాషా అని చెప్పుకోవచ్చు అన్న. సినిమా మాత్రం మామూలు లేదు, ఫుల్ లెంత్ కామెడీ అన్న. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటావు. నీ అమ్మ నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే. అంత బాగుందన్న సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. అంటే బేబీలో లవ్ స్టోరీ, ఎమోషన్ అవన్నీ ఒకెత్తే అయితే ఈ కథ చూస్ చేసుకున్న విధానం ఆనంద్ దేవరకొండ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. దానికి దీనికి కంప్లీట్ వేరియేషన్ ఉందన్న. దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ మొత్తం కామెడీ 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 అన్న. విలన్స్ కూడా కామెడీ చేస్తారన్న. దాని వల్ల కూడా చాలా ఫన్ జనరేట్ అయితే. అండ్ మన వెన్నెల కిషోర్ గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్. యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ డాక్టర్ చించేసాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇమాన్యుల్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి అన్న.
నవ్వండి అన్న నవ్వండి. గమ్ గమ్ గణేష్ సినిమా చూశాను, చాలా సూపర్ గా ఉంది. కామెడీ థ్రిల్లరింగ్ ఉంది, సూపర్ గా ఉందండి. డైరెక్షన్ గానీ, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ గానీ, ఇమాన్యుయల్ కామెడీ గానీ, వెన్నెల కిషోర్ కామెడీ గానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ లిప్ కిస్ సీన్ కానీ క్లైమాక్స్ ఇంకా సూపర్ గా ఉందండి. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వచ్చి చూడొచ్చు అని. దీన్ని ఇంకా బేబీ సినిమా తర్వాత ఇప్పుడు ఆనంద్ దేవరకొండ చేసిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు. చాలా బాగుంది. ఆ టాటో కామెడీ కానీ కొంచెం సిల్లీగా ఉండడం చాలా సింపుల్ గా ఉందండి. సూపర్ గా ఉందండి. అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. గమ్ గమ్ గణేష్ అన్న చాలా సూపర్ ఉంది. మన మళ్ళీ కంబ్యాక్ బేబీ తర్వాత మంచి హిట్ ఇచ్చారు. మన ఆనంద్ దేవరకొండ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎర్రగా తీశారన్న. అసలు హీరో హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారన్న. చాలా అందంగా చాలా గ్లామరస్ గా ఉన్నారు అన్న. ఫస్ట్ హాఫ్ అలా 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 సాగుతూ ఉంటుందన్న. సెకండ్ హాఫ్ మాత్రం సీట్లో ఓరు కూర్చోరన్న. లేచి నవ్వుడు. వెన్నెల కిషోర్ కామెడీ ఎర్రగా తీశారు. అలాగే ఇమాన్యుయల్ క్యారెక్టర్ మాత్రం, అలాగే ప్రిన్స్ యావర్ క్యారెక్టర్ ఒకరు మించిన ఒకరు వేరే లెవెల్ అన్న. ఓవరాల్ గా గమ్ గమ్ గణేష్ మంచి నవ్వు అంటే నవ్వు, ఎమోషనల్ అన్నీ ఉన్నాయండి. ఓవరాల్ గా ఇప్పుడున్న మూవీలో ది బెస్ట్ అనుకోవాలి. చాలా కూల్ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్ లో మంచి ఎంటర్టైన్మెంట్. చాలా సూపర్ ఉంది. గమ్ గణేష్ ఆనంద్ దేవరకొండ కమ్ బ్యాక్. గమ్ గమ్ గణేష్ సినిమా చూసినా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఏమన్నా ఉందా సినిమా? మనం హిందీలో గుడ్డును అంటాం అంట. ఈ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు ఆనంద్ దేవరకొండ. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా. ఇంకో ఈ సినిమాలో ఉన్నాయి 2-3 లిప్ లాకు. ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాక్ అన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆనంద్ దేవరకొండ 2వ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు. ఇలాంటి సినిమాని ఆదరించాలి. ప్రతి స్టార్టింగ్ నుంచి సినిమానే హిట్ అంటే హిట్. ప్రతి స్టార్టింగ్ నుంచి మొత్తం కామెడీ అన్న. ఆ వెన్నెల కిషోర్ కామెడీ ఏందన్నా, ఒక్కొక్క సినిమా రేంజ్ పెరిగిపోతుంది కానీ తగ్గుతలేదు. వెన్నెల కిషోర్ది మామూలుగా అంటే మామూలుగా తీయలేదన్నా. నిజంగా చెప్తున్నా, మెంటల్ ఎక్కిచ్చేసిండు నా సినిమా. సూపర్ హిట్. గమ్ గమ్ గణేష్ మూవీ చూసాము ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుందండి. 2.5 hours అసలుకి ఎక్కడ కూడా బోర్ అనిపించలేదండి. చాలా చక్కగా ఉంది ఈ మూవీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి అండ్ ఫ్రెండ్స్తో కూడా వచ్చి చూసి ఆనందించవచ్చండి. చాలా జోక్స్ ఉన్నాయి, ఎక్కడ బోర్ అనిపించలేదు. కొత్త డైరెక్టర్ అయినా కూడా ఎంత బాగా తీశారంటే సీనియర్ డైరెక్టర్ లాగా తీశారు ఉదయ్ శెట్టి గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయ్ శెట్టి గారు ఎంటైర్ టీమ్, డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ అందరు కష్టపడడం వల్ల ఇంత హిట్ అయింది. ఈ మూవీ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. ఏ సినిమా? గమ్ గమ్ గణేష్. అంటే ఏంటి స్టోరీ ఏంటి? అంటే మొత్తం నాకు ఈ కామెడీ సీన్స్ ఎక్కువ అనిపించింది. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి. బేబీ మూవీ కన్నా హైలైట్ గా ఉంది మూవీ మాత్రం. చాలా 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 బాగుంది. సస్పెన్స్ అయితే అస్సలు, లవ్ స్టోరీ అయితే సెకండ్ హీరోయిన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ హీరోయిన్ మళ్ళీ వస్తుంది అనుకున్నాం కానీ సెకండ్ హీరోయిన్ వచ్చింది. చాలా హైలైట్ ఉంది. కామెడీ మాత్రం పిచ్చగా ఉంది. నవ్వి చచ్చాం అసలు. చాలా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ ఎట్లా ఉంది? సూపర్ హీరో, అసలు చెప్పలేం. మంచిగా ఒకటే మాట చెప్తున్నా, అన్నన్ నుంచి తమ్ముడు ఉన్నాడన్న. కళ్యాణ్ రామ్ అన్న తర్వాత ఎన్టీఆర్ అని ఎట్లా, అదే విధంగా మనకు విజయ్ దేవరకొండ కొండ ఫ్యామిలీ ఉందన్న. నాకు చాలా నచ్చింది. ఎట్లా అంటే మనకు కొన్ని సీక్వెన్స్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ సీక్వెన్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఫన్ ఎలిమెంట్ అయినా అన్ని కొత్తగా ఉన్నాయి అన్న. అండ్ మెయిన్ థింగ్ సినిమా కల్టే అన్న. బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఉంది. ఓవరాల్ అయితే సినిమా పుష్పరాజ్ అన్నట్టున్నాను. గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప ఓరియా. గమ్ గమ్ గణేష. అరే అన్న నిజంగా చెప్పాలంటే గణపతి పండుగ రాకముందుగా మాకు సినిమా థియేటర్లో చూస్తే గణేష్ని కూర్చోబెట్టినందుకు మేము చాలా సంతోషపడ్డామన్న. సినిమాకు మాత్రం చాలా బాగుందన్న. ఆనంద్ దేవరకొండ సినిమా బేబీ సినిమా కంటే ఈ సినిమా కొద్దిగా డిఫరెంట్ సినిమా ఉంది. ఎందుకంటే ఒక లవర్ సినిమా చూసినాం, ఇది ఒక కామెడీ, ఒక యాక్షన్ మూవీ, ఒక ఫ్రెండ్ సర్కిల్ అన్ని కలిపి రకంగా ఉంటాయి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఎందుకంటే ఆనంద్ దేవరకొండ కంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుంటూ ఒక యాక్షన్ అంటే ఒక ఫైట్స్ కానీ అవి కానీ చాలా ఎలివేషన్స్ కానీ చాలా బాగా చేసిండు. ఇలా ఫైట్ సీన్స్ కానీ మాత్రం దుమ్ము లేపేసిండు. ఎక్కడ నీకు బోర్ అనేది లేదు. ఒక డిఫరెంట్ చేసిన ఆనంద్ దేవరకొండ. ఇంకా నేను ఒక సినిమా ఇది కొత్తగా ఒక కొత్త రకంగా చూపించిండు హీరో గారిని. కొత్త రకంగా చూపించి ఆనంద్ దేవరకొండని. విజయ్ దేవరకొండ పేరు నిలబెడతారు ఈ సినిమా నుంచి. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ సార్, మీకు సినిమా తీసినందుకు చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా. గమ్ గమ్ గణేష సూపర్. గమ్ గమ్ గణేష చూశాను. మూవీ అయితే ఎక్స్ట్రానే ఉంది. ఆనంద్ దేవరకొండ అయితే అల్టిమేట్ కామెడీ. మన ఇమాన్యుయల్ అయితే హిలేస్ గా నవ్వుకుంటారు భయ్య. మన యావర్దైనా చాలా మన బిగ్ బాస్ లో చూసాం కదా. బిగ్ బాస్ తర్వాత ఇదే మూవీలో అమ్మాయికి ఇచ్చాడు. చాలా బాగుంది. అంటే పాతదే కానీ ఇక బిగ్ బాస్ తర్వాత స్క్రీన్ లో మనం చూస్తున్నాం థియేటర్ లో ఫీల్ అయితే ఫుల్ ఫన్
అసలు ఎమోషన్ అనేది ఏం లేదు బ్రో. ఫ్యామిలీ అందరూ వచ్చి ఫుల్ రిలేట్స్ గా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ వెన్నెల కిషోర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సీన్లు, ప్రతి ఒక్క డైలాగ్స్ అయితే కామెడీ టైమింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. గంగం గణేష్ సినిమా చూస్తాం. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ గ్రామీణ కోసం ఫైట్ చేయడం చాలా బాగుంది. ఉదయ్ గారు అంటే డైరెక్టర్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ మాత్రం ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కువ చాలా బాగుంది. సాంగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. సిద్ధిశ్రీరామ్ సాంగ్ అయితే సూపర్ ఉంది. సినిమా హాల్ అంతా దద్దరిపోయింది అనమాట. డాన్స్ కూడా బాగా చేశారు. సినిమా అయితే అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫ్యామిలీతో అంతా కలిసి చూడండి. డైమండ్ ఫైట్ అయితే అదిరిపోయింది. సినిమా థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా థియేటర్కి చూడండి. గమ్ గణేష్ మూవీ చూసినాను. గమ్ గణేష్ మూవీ డైరెక్ట్ బాగా చేసినారు. హీరో కూడా చాలా బాగా చేసినారు. ఇంకా దీంట్లో కామెడీ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా ఆనంద్ దేవరకొండ అయితే చాలా సూపర్ గా ఉన్నారు. బాడీ అయితే నాకు ఫుల్ గా నచ్చేసింది. ఇంకోసారి చూడాలనేలాగా ఉంది మూవీ మాత్రం. గమ్ గణేష్ సినిమా ఇప్పుడే చూసాము. సినిమా అయితే సూపర్ ఉంది. ఆనంద్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా వేరే లెవెల్లో ఉంది. ఇమానియల్ క్యారెక్టర్ అయితే చాలా ఫుల్ కామెడీగా ఉంది. దీనిలో యావర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్స్ చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి. కామెడీ కానీ సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఇది మొత్తం ఒక విగ్రహానికి సంబంధించిన సినిమా అయితే తప్పకుండా ఫ్యామిలీతో చూడండి. మూవీ అయితే అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ ఉదయ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇప్పుడే గమ్ గణేష్ మూవీ చూసా. ఆనంద్ దేవరకొండ అయితే మాత్రం నిజంగా ఫుల్ అందరూ ఆనందం పడేలా బాగా యాక్ట్ చేశాడు. మామూలు లేదు. ఆ హెయిర్ స్టైల్ అంతా ఇక్కడ టాటో గురించి పిచ్చ ఫన్ ఉంది. మూవీలో ఒక విగ్రహం గురించి మొత్తం స్టోరీ రన్ అవుతుంటుంది భయ్య. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో అయితే మామూలు కాదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రివీల్ అవుతూ ఉంటది. అంటే ఆ విగ్రహంలో అది సస్పెన్స్ థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే మామూలు లేదు. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఎట్టుకోమా గమ్ గణేష్ నిజంగా మంచి బ్లాక్ బాస్టర్ ఇష్టం అనమాట. అసలు ఏం ఎంటర్టైన్మెంట్ అన్న. నిజంగా ఆనంద్ దేవరకొండ ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకోలేదు. ఒక బేబీ తర్వాత వచ్చిన సినిమా నిజంగా కామెడీ అయితే వెన్నెల కిషోర్, ఇమానియల్ విలన్స్ కామెడీ, ఒక స్టోరీ అంటే వినాయకుడి బొమ్మను పెట్టుకొని స్టోరీ తీయటం అనేది చాలా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా పెర్ఫార్మెన్స్, ఆ 2 సాంగ్స్ కి అయితే డాన్స్ విరగదీశాడు. చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు. ఒక మంచి సినిమా. నిజంగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ లేకుండా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో వెళ్తా ఉంటది. లాస్ట్ లో క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. ఆనంద్ దేవరకొండ ఒక మంచి హిట్. బేబీ కంటే మంచి హిట్ అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా గమ్ గణేష్. గమ్ గణేష్ సినిమా అయితే చూడడం జరిగిందన్న. సినిమా అయితే మాత్రం చాలా ఫన్నీ అన్నమాట. చాలా కామెడీగా ఉంది. అందరూ సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ సీన్స్ ఉండేమాట. ఏం కాదన్నా, ఒక గణేష్ బొమ్మలో 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల కోసం ఒక క్యాండిడేట్ ఇస్తే దానికి పోలీసులు చెకింగ్ అంటూ వెన్నెలకి అంటే కొన్ని సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి మేడం. ఇంకా కామెడీ పరంగా ఉంటే సినిమా అంతా ఎంటర్టైన్ పరంగా ఫుల్ కామెడీ. వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ అయితే మాత్రం. ఇమాన్యువల్ కామెడీ బాగుంటుంది. అలాగే విలన్స్ కూడా కామెడీ చేస్తారు. సో సినిమా అంతా కూడా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ సో కామెడీగా ఎంటర్టైన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళాలన్నమాట. గమ్ గణేష్ తో బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. గమ్ గణేష్ బ్లాక్ బస్టర్ మూవీ చాలా అంటే చాలా మంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. బట్ క్లైమాక్స్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా కామెడీగా తీసుకెళ్ళారు. చాలా అంటే చాలా మంది బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడే సినిమా అయితే చించేసిన అసలు సూపర్ గా ఉందన్నా. హీరో అయితే మనం యాక్టింగ్ చేస్తాడన్నా. మన వెళ్ళిన కిషోర్ అయితే జోక్స్ చేస్తాడన్నా. నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాము. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. అసలు మన ఫ్యామిలీ చూడొస్తాను. అందరు నవ్వాలన్నా. నవ్వానికి అనేది తీసిండ్రు. సినిమా అయితే మొత్తం వచ్చి ఎవరు టెన్షన్ లో ఉంటాడో వాళ్ళైతే టెన్షన్ మర్చిపోతారన్న. ఇది అయితే నిజంగా సూపర్ గా ఉందన్న. సినిమా అయితే జోక్స్ విలన్స్ అందరు జోక్స్ చేస్తారన్న. మనం ఏముందంటే ముందు ఫైట్ సీన్ ఉంటాయి. గుర్తుపంప్స్ వచ్చాయి ఫైట్స్ అయితే వేరే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న. అరే అది బట్టలు చింపేస్తారన్న. మొత్తం బట్టలు చించేస్తారు. అసలు బట్టలు చింపెట్టుకుంటారు. అంత బాగుంది ఆ సినిమా అయితే సూపర్ హిట్. గమ్ గణేష్ సినిమా చూసాను. వెరీ వండర్ఫుల్ సినిమా. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అయితే బుర్రపాడు. మన బేబీ సినిమా తర్వాత మన గమ్ సినిమా అయితే సూపర్ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఇంటర్వెల్ నుంచి ఉంటది. సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ అయితే సూపర్ అనమాట. బుర్రపాడు అనమాట. ఇంకా చూడాల్సిన లేదు. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్ అనమాట. ఇంకా మీరు ఫ్యామిలీతో వచ్చి ఈజీగా చూడాల్సిన సినిమా. మంచిగా ఉంది. గమ్ గణేష్ సినిమా చూడటానికి వచ్చిన హైమాక్స్ కి. ఇక్కడ ఆంధ్రకి వెళ్ళి వచ్చిన ఇది చూడటానికి నేను. అయితే ఇందులో
హీరో ఆనంద్ దేవరకొండ సినిమా అయితే మామూలుగా లేదు. ఇందులో ఫన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అయితే టోటల్ చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లిప్ లాక్ సీన్. ఇదైతే హైలైట్ అన్న, ఇచ్చి పడేసింది. ఇదైతే మామూలు లేదు. ఇందులో ఫన్ ఉంది, ఇట్లానే ఎమోషనల్ ఉంది, ఇంకా గమ్ గమ్ గణేష్ అయితే ఇచ్చి పడేసింది. చూడండి అన్న, అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ అన్న. గమ్ గమ్ గణేష్ చూసిన కొన్ని లుక్కులు అయితే అమ్మ నాకు విజయ్ దేవరకొండ లాగానే కనిపించింది అన్న. ఏందన్న బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో మాత్రం అదర కొట్టిండన్న. బాడీ సిక్స్ ప్యాక్, ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిలో ఆడినట్లు ఆడి వాడేసిండు భయ. గమ్ గమ్ గణేష్ ఒక రేంజ్ లో ఉంది సినిమా. నాకైతే నిజంగా అంటే చాలా బాగుంది అన్న. ఆనంద్ దేవరకొండ చూస్తే నాకు మాత్రం విజయ్ దేవరకొండ స్టైల్ నడక కానీ నిజంగా వాళ్ళ స్లాంగే కాదు సినిమాలో మాత్రం. అబ్బా ఆ హీరోయిన్ దగ్గర సీన్స్ మాత్రం అన్న పిచ్చెక్కిపోయింది. నిజంగా అన్నని మించిన తమ్ముడు అయిపోయాడు. చాలా సూపర్ ఉంది, సూపర్ హిట్ మూవీ నిజంగా. అంటే గమ్ గమ్ గణేష్ ఒక లెవెల్. ఇప్పుడుకైతే నాకైతే చాలా చాలా సూపర్ నచ్చింది భయ్య. ఇట్లాంటి సినిమా ఎన్నిసార్లు చూసినా నిజంగా అంటే చాలా సూపర్ హిట్ మూవీ, చాలా సూపర్ ఉంది. గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను. మూవీ అయితే చాలా బాగుంది, ఫన్నీగా ఉంది, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఆనంద్ అన్న అయితే ఎరగదీసిండు. విజయ్ దేవరకొండ తప్పుడు అనిపించుకున్నాడు. ఆ లిప్ లాక్లు కానీ హీరోయిన్ తో అసలు చాలా బాగుంది మూవీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్టుల మీద ట్విస్టులు చిరగదీసింది సినిమా. సినిమా అయితే ఈ వీకెండ్ హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. గమ్ గమ్ గణేష్ ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ యాక్టింగ్ కూడా ఎరగదీశారు ఇద్దరు, హీరోయిన్ హీరో. అండ్ కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. గమ్ గమ్ గణేష్ మూవీ చూసాను నేను ఇప్పుడు. అండ్ ఆ మూవీ కామెడీ సీన్స్ అయితే డెఫినెట్ గా అందరూ కనెక్ట్ అవుతారు. మోర్ ఓవర్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఏంటిదంటే బీజిఎం అండ్ హీరోయిన్స్. డెఫినెట్ గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో వచ్చిన క్లైమాక్స్ సీన్స్ కానీ అవన్నీ అయితే డెఫినెట్ గా అందరు కనెక్ట్ అవుతాయి. మస్ట్ వాచ్. సమ్మర్ కి బెస్ట్ ఎంటర్టైనర్ ఇదైతే. గమ్ గమ్ గణేష్ అనే మూవీ చూసాను. చాలా కిరాకున్న మూవీ, చాలా కామెడీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అందరు చూడాల్సిన మూవీ. ఇప్పుడే సమ్మర్ లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. టాప్ 5 లో తప్పకుండా ఉంటది. బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. సమ్మర్ లో అందరు టైం పాస్ అవుతుంది. మంచి మూవీ, చాలా బాగుంది మూవీ. అందరు చూడాల్సిన మూవీ. సాంగ్స్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఈ మూవీ తప్పకుండా సూపర్ హిట్ అవుతాను. గమ్ గమ్ సినిమా చూసానన్న. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుండి లాస్ట్ హాఫ్ వరకు ఫుల్ కామెడీ అన్న. వెన్నెల కిషోర్ ఇమానియల్ వస్తారన్న, అప్పుడైతే ఏ క్లాస్ కామెడీనా. ఈ ప్రతి ఒక్క సినిమా చూడాలన్నా కానీ ఈ సినిమా మాత్రం ఎట్లన్నా ఇంకోసారి చూడాలి అనుకుంటున్నా. ఈ సినిమాని ఇంకోసారి ఫస్ట్ టికెట్ పెట్టి ఇంకోసారి పోతాను. 11:30కి టికెట్ కంపల్సరీ పెట్టిపోతా. సూపర్ ఉంది నా సినిమా. గణేష్ మూవీ చూసాభయ్యా, మామూలుగా లేదు. ఫుల్ కామెడీ. బేబీ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్. బేబీ మూవీతో ఏడిపిస్తే ఈ మూవీతో ఫుల్ నవ్వించాడు విజయ్ దేవరకొండ అన్న. తమ్ముని నేర్చుకోవాలన్న నువ్వు. స్క్రిప్ట్ సెలెక్షన్, క్లైమాక్స్, ఇంటర్వెల్ మామూలుగా లేదు అన్న. గమ్ గమ్ గణేష్ అన్న, ఆనంద్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందన్న. అండ్ ఈ పర్ఫెక్ట్ సమ్మర్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. థ్రిల్ మూమెంట్స్ కానీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ ఉదయ్ డైరీ గారి డైరెక్షన్ కానీ ఎక్కడ బోల్ కొట్టకుండా ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అన్న. గమ్ గమ్ గణేష్ థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. గమ్ గమ్ గణేష్ చూసినా నాకు సినిమా హైలైట్ అంటే వెన్నెల కిషోర్ కామెడీ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూల ముందర ట్విస్ట్ వస్తుంది కదా, ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా ఏంటంటే అసలు కామెడీ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేపిస్తాం. ఫస్ట్ హాఫ్ స్లో వెళ్ళిపోయినా తర్వాత అనేది ఫుల్ ఎంజాయ్. ఇంకోటి టాటూ గురించి బాగుంది. ఆ టాటూ అసలుకి మన రష్మికన్ కూడా ఇప్పుడు చూస్తే తెలుస్తుంది బక్రా అయిపోయింది అన్నట్టు. గమ్ గమ్ గణేష్ ఆ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను. చాలా బాగుంది. అసలు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సమ్మర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇదే అవుతుంది నాకు తెలిసి. సినిమా అయితే చాలా కామెడీ ఉంది. అంత ఇమానియల్ గారి యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందన్న. ఇప్పుడు నేను గమ్ గమ్ గణేష్ చూశాను. ఈ అమ్మాయి ఎందుకు చూసినా తెలియదు కానీ మిస్ అయిపోతాను అనుకున్నా కానీ ఖచ్చితంగా చూడాలనిపించి వచ్చాను. ఏముంది ఇక్కడ మొత్తం అన్నసంతర భోజనాలు ఒక్కడే తక్కువ. అది సినిమా చూసి బయటికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పేసి మంచి ఎంటర్టైన్మెంట్ తీశాడు. ఆ విగ్రహం ఏంది అమ్మ, టైం ఏంటి, మీ అమ్మ నాకు కూడా ఒక ఛాన్స్ ఉంటే నేను కూడా యాక్ట్ చేసామని అంత బాగుంది. గమ్ గమ్ గణేష్ మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. మంచి కామెడీ ఎంటర్టైనర్. క్లైమాక్స్ లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు కాన్సెప్ట్ కామెడీ ఎంటర్టైనర్.